హలో, ఈరోజు మీకు నేను చాలా శతాబ్దాల క్రితం వెలిసిన మూలాంకురేశ్వరి దేవి అమ్మవారిని చూపించబోతున్నాను. మీరు కూడా చూసి దర్శించుకొని కావాల్సిన కోరికలు కోరుకోండి. ఏంటంటే ఇలాంటి గుళ్ళ గురించి మనం తెలుసుకొని ఖచ్చితంగా ఒకసారైనా చూడాలి. చెప్పలేదు పైకి పోగా కష్టపడుతున్నా సీమాంధ్ర సరోజ. शिवासनं जागातभटगानारुद्रमणया स्याते रुद्रशिवातनो रथापापकाशने సో గుడి ఆవరణం అంతా ఇలా ఉంటుంది. గుడి లోపల అన్నమాట ఇది. ఇప్పుడు మీరు అమ్మవారిని చూస్తారు. తనే మూలాంకురేశ్వరి దేవి అమ్మవారు అన్నమాట. చాలా శక్తివంతమైనది అని అక్కడ పూజారులు చెప్పారు. గుడిని బాగా నిర్మించారు. విశాలంగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మంచి చుట్టుపక్కలంతా గ్రీనరీనే. ఇదేంటంటే అప్పట్లో రెడ్డి రాజులు ఉన్న ప్లేస్లు అనమాట. ఇవంతా వాళ్ళు పరిపాలించిన ఏరియా అనమాట. అక్కడే దగ్గరలో రెడ్డి రాజుల కోట ఉంటుంది, వాళ్ళ మ్యూజియం ఉంటుంది. సో చూడ్డానికి చాలా బాగుంది సరౌండింగ్స్. మేమైతే ఈరోజు కొండవీటి దగ్గర ఉన్న ఇది 13వ శతాబ్దం నుంచి ఉన్న టెంపుల్ అనమాట. శ్రీ మూలాంకురేశ్వరి దేవస్థానం అంట. దీని స్థల పురాణం ఏంటంటే అమీనాబాద్ గ్రామంలోని కొండపై స్వయంభూ వెలిసిన శ్రీ మూలగురమ్మ అమ్మవారి కాలక్రమేణా శ్రీ మూలాంకురేశ్వరి దేవిగా పిలువబడ్డారనమాట. దీన్ని ఏంటంటే ఈ అమ్మవారిని ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజించారనమాట అని పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత కొండవీటి రెడ్డి రాజులు ఉంటారు కదా పాలించేవాళ్ళు, వాళ్ళు ఈ దేవతని మూలాంకురేశ్వర దేవతని కులదైవంగా భావించి 13వ శతాబ్దంలో ఈ గుడిని నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, లోపల అమ్మవారిని కూడా చూపిస్తాను. ఆ తర్వాత ఈ పూజలు పురాణాలు చెప్తున్నట్లు పూజలు చేస్తున్నట్టు కొండవీటి రెడ్డి రాజులు వీళ్ళు దైవంగా భావించి పూజలు చేస్తూ అలా ఇప్పటి వరకు ఆ శతాబ్దం నుంచి ఇప్పటికి కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇదేంటంటే పెరంపురం నుంచి కొండవీటి కొండకు వెళ్ళేటప్పుడు అది ఆ దారిలో ఈ గుడి అయితే వస్తుంది. పర్లేదు, అక్కడంతా చూసారా ఎంత మంచిగా పచ్చటి పొలాల మధ్య ఎంత బాగా ఉంది కదా. మధ్యలో ఈ గుడి అనమాట. ఇదైతే అమీనాబాద్ అనే ఊరు. చూడండి, మనం ఇదంతా చూడొచ్చు.